నేను ప్రధాన రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్. నిన్న మొన్న నుంచి పర్సంటేజ్ విధానం కోసం జూన్ 1 నుండి థియేటర్స్ బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. 100% వాళ్ళకు వాస్తవం. వాళ్ళకు పర్సంటేజ్ విధానంలోనే సినిమాలకు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ మంచి న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను కూడా చాలా సినిమాలు తీస్తున్నా. నేను 1992 నుంచి సినిమాలు చేస్తూ వచ్చిన 2001 వరకు మనకు అన్ని 2 రాష్ట్రాలలో పర్సెంటేజ్ విధానం ఉండింది. ఆ తర్వాత కొందరు వచ్చి దళారుల టైప్లో వచ్చి థియేటర్స్ అన్ని లీజ్ తీసుకొని రెంట్ సిస్టాన్ని అమలు చేయడం జరిగింది. దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ జరిగి ఎంతోమంది నిర్మాతలు నష్టపోవడం జరిగింది. అలాగే ఎగ్జిబిటర్స్ నష్టం జరిగింది. కొందరు ఏళ్ల మీద లెక్కబెట్టే సంఖ్య మాత్రమే నిర్మాతలకు లాభాలు జరిగినాయి. కొందరికి మాత్రమే, అంటే వాళ్ళ చేతిలో థియేటర్లు పెట్టుకొని వాళ్ళ వరకు మాత్రమే ఈరోజు పబ్బం గడిపే విధంగా చేస్తూ చాలామంది నిర్మాతలకు నష్టపోయే విధంగా జరిగింది. ఇది 100% పర్సంటేజ్ విధానం రావాలి. 100% కరెక్టు. ప్రతి 2 రాష్ట్రాలలో ఉన్న థియేటర్లో దాదాపు 1860 థియేటర్ల వరకు స్క్రీన్స్ ఉంటాయి. ఈ థియేటర్లన్నీ కూడా లీజ్ సిస్టంలో వస్తే అన్ని సినిమాలకు మంచి జరుగుతుంది. మీడియంగా తీసే సినిమాలకు కానీ, చిన్న సినిమాలకు కానీ, పెద్ద సినిమాలకు అన్నిటికి కూడా పర్సంటేజ్ విధానంతో అందరికీ బాగా జరుగుతుంది. ఇటు ఎగ్జిబిటర్కు, డిస్ట్రిబ్యూటర్కు, ప్రొడ్యూసర్కు అందరికీ మంచి జరిగే విధానం అది. అలా అన్నప్పుడు హీరోస్ను కూడా పర్సంటేజ్ విధానంలోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు ఏమని హీరోలు అడగట్లేదు. వీళ్ళే నిర్మాతలే మాకు మీరు కావాలి, మేము ఎంత ఇస్తాము, మీరు కావాలి ఎంత ఇస్తామని డిమాండ్తో వెళ్ళి అడిగి తీసుకొని వాళ్ళతో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ రెంట్ విధానంలో అందరికీ నష్టం జరుగుతుంది. ఈ రెంట్ విధానాన్ని రూపుమాపాలి. దీనిలో ప్రభుత్వం కూడా జోక్యం తీసుకొని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు ముఖ్యంగా దీన్ని డెఫినెట్గా చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరు ఒక ఎఫ్డీసీ చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మీరు తప్పకుండా దీన్ని బాధ్యతగా తీసుకొని చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా చేయాల్సిందిగా నా విజ్ఞప్తి. పర్సంటేజ్ విధానమే ఉండాలనేది కూడా నేను మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పర్సంటేజ్ విధానం మంచిది, ఎగ్జిబిటర్లకు కూడా మంచిది, మీడియం సినిమాలు చేసే నిర్మాతలందరికీ కూడా మంచిది, పెద్ద సినిమాలకు కూడా ఆ పర్సంటేజ్ విధానము ఏ టైప్లో ఉంటే బాగుంటుంది అనేది డిస్కస్ చేసి దాన్ని కూడా సెటిల్ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది.